వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డికి వెన్నుదన్నుగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఎప్పటి నుంచో వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చేసి ఒక వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేసి పథకాలన్నీ డోర్ డెలివరీ జరుగుతూ ఉన్నాయి వాలంటీర్ల ద్వారా. వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అండదండగా ఉండేవాళ్ళు. వాళ్ళు ధర్నాలు చేస్తారు అంటే అంతకంటే పెద్ద హాస్యాస్పదమైన వార్త ఇంకోటి ఉండదు. అది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సృష్టించుకున్న ఒక ఫేక్ న్యూస్. అలా చేస్తే బాగుంటుంది, వీళ్ళు వస్తే బాగుంటుంది, అందరు ధర్నాలు చేస్తే, అంగన్వాడీలు ధర్నా చేస్తే బాగుంటుంది, టీచర్లు ధర్నా చేస్తే బాగుంటుంది, వాలంటీర్లు ధర్నా చేస్తే బాగుంటుంది, సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ధర్నా చేస్తే బాగుంటుంది. ఇవన్నీ రాత్రిపూట పగట కళ్ళు కానీ ఆ పగట పూట పేపర్లో రాసేసుకొని సంబరపడిపోతూ ఉంటుంటాడు. అది అంతవరకే పరిమితమే కానీ దానివల్ల ఆ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి గారికి ఇంత కూడా నష్టం లేదు. అయితే ఇది కావాలని చేసే ప్రోపగండానే కొత్తగా ఏమైనా సృష్టిస్తున్నారు? ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కదా, దాన్ని ఏమన్నా ఇప్పుడు ఆయన మీకు నేను ఇది గవర్నమెంట్ జాబ్ అనో లేకపోతే శాలరీలు పెంచుతామనో ఆయన ఎక్కడా హామీ ఇవ్వలేదు కదా. హామీ ఇచ్చేసి నెరవేర్చకపోతే నువ్వు బరాబర్ అడగచ్చు. ఆయన అసలు ఆ పేరులోనే కనిపిస్తా ఉంది వాలంటీర్ అని. ఆయన ఏమి నీకు 24 గంటలు 365 రోజులు నీకేం పని చేయమని చెప్పట్లేదు కదా. మీకు ఏదో మీకు వీలు చూసుకొని పథకాలు పంపిణీ రోజున కానీ లేకపోతే సందర్భం వచ్చినప్పుడు కొంత వర్క్ చేసేసుకొని మీకు ఏదైనా అంతకంటే బెటర్గా వేరే జాబ్ ఏదైనా వచ్చినప్పుడు మీరు వెళ్ళిపోండి. స్వచ్ఛందంగా మీరు సేవ చేయాలనుకుంటే, ప్రజలకు చేయాలనుకుంటే, పార్టీకి చేయాలనుకుంటే మీకేమన్నా ఇచ్చే స్టైఫండ్ లాగా దీన్ని ఒక చిన్న స్టైఫండ్ లాగా ఫీల్ అయిపోయి సేవ చేయండి, మీ ఊర్లో వాళ్ళకి మీకు చేసిన సేవలాగా ఉంటుంది అన్నాడు. ఆయన ఇచ్చింది ఇలాగే కొంతమందికి జాబ్లు వచ్చినాయి, వెళ్ళిపోయారు స్వచ్ఛందంగా. దానికి క్వాలిఫికేషన్ కూడా 10th క్వాలిఫికేషనే పెట్టాడు. దానికి ఏం పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు కూడా ఏం లేవు. ప్రజాసేవ చేయాలా, మంచిగా జనాలతో కలుపుకొని పోయే తత్వము, అందరిలో నలుగురిలో 4 లాగా ఉండే వాళ్ళని ఎంచుకున్నారు, వాళ్ళకి పని చేసి పెడతా ఉన్నారు. కాకపోతే ఆయన ఏం చెప్పారు, వాలంటీర్లు నేను ముందు రోజుల్లో నాయకులను చేస్తా అన్నాడు. ఎక్కడో కొంతమంది ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది వాలంటీర్లు ఎంపీటీసీలు అయ్యారు, కొంతమంది కార్పొరేటర్లు అయ్యారు, కొంతమంది మున్సిపల్ చైర్మన్లు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది చేశాడు అన్నట్టుగానే ఇంకా చెయ్యని వాటికి కూడా ఉన్నాయి లేని ఆపాదించుకొని ఆయన కళ్ళగానే పెద్ద పేపర్ ప్లేస్ ఉండట్లేదని చెప్పేసి ముఖ్యమంత్రిని 24 గంటలు ఆయన తిట్టడానికే పేపర్లు కేటాయించుకుంటాడు. 14 పేజీలు పేపర్ ఉంటే అది నిండడానికి అది ఎలా నింపు కావాలో అర్థం కాదు. అందులో ఒక 8 పేజీలు 14 పేజీల్లో ఒక 8-9 పేజీలు వైఎస్ఆర్సీపీని తిట్టడానికి, ప్రభుత్వాన్ని తిట్టడానికే కేటాయిస్తూ ఉంటాడు. అవి ఎలా ఉండాలో అర్థం కాక ఇట్లాంటి ఫేక్ వార్తలు రాసేసుకొని సంబరపడతా ఉంటుంటాడు అంతే. ఈరోజు వీళ్ళ మీద రాసా అంటాడు, ఇంకా 4 రోజులు పోతే టీచర్ల మీద అంటాడు. లేకపోతే వాళ్ళ పిల్లలకి ట్యాబ్లు ఇచ్చేటప్పుడు ఆ ట్యాబుల్లో అశ్లీలమైన చిత్రాలు చూస్తానంటారు. ఎలా ఉండదు, కోడిగుడ్డు మీద ఈకలు పీకడం అనమాట వీటిని. మీరు 2 రోజులుగా విపరీతంగా టూర్ చేసి ఉన్నారు, 10-15 కాన్స్టిట్యూన్సీలో తిరిగినట్టున్నారు కదా, ఎట్లా ఉంది గ్రౌండ్ లెవెల్ ఏంటి? నేను దాదాపుగా రాయలసీమ దగ్గర నుంచి దాదాపు రాయలసీమ, పశ్చిమ ప్రకాశము, ఇటు ఒంగోలు, చిలకలూరుపేట, నసరాపేట, పల్నాడు, అక్కడ నుంచి శ్రీశైలం వరకు దాదాపు 10 కాన్స్టిట్యున్సీల పైన తిరుగున్నాను. దాదాపు ఒక 100 మంది పైన, దాదాపు ఈ వారం రోజుల్లో 100 మంది పైనే కలిశాను. మామూలు ఎవరిని అడిగినా కానీ ఒకటే మాట చెప్తా ఉన్నారు, మళ్ళా మీరు ఎవరు కొట్టేస్తారంటే వైఎస్ఆర్సీపీకి. ఎందుకు కొట్టేస్తారంటే మేము పథకాల వల్ల లబ్ధి పొందుతా ఉన్నాం అంటారు. అంటే కొంతమందిని అడిగితే గతంలో టీడీపీకి వేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కొత్త ఆల్రెడీ వైఎస్ఆర్సీపీకి వేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే లేడీస్లో ఎక్కువ శాతం మంది 90-95% అందరూ వైఎస్ఆర్సీపీకే ఫ్యాన్కే ఓటేస్తూ ఉంటున్నారు. కాకపోతే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే 4-5 గుంపుగా ఉన్నప్పుడు అడిగినప్పుడు ఒకలాగా, సింగిల్గా అడిగినప్పుడు ఒకలాగా చెప్తా ఉన్నారు. 4 ఉన్నప్పుడు ఏమంటున్నారంటే కొంచెం బెరుగ్గా చెప్తా ఉన్నారు. అంటే 100% కాన్ఫిడెంట్ పక్కోడు ఏమనుకుంటాడేమో అని చెప్పలేకపోతా ఉన్నారు. మనం సింగిల్గా ఉన్నప్పుడు అడిగినప్పుడు వెంటనే టక్కుని చెప్పేస్తా ఉన్నారు, ఇంకెవరికి వేస్తాం, జగన్మోహన్ రెడ్డిగా, లేకపోతే ఇంకెవరికి దేనికి వేస్తాం, ఫ్యాన్కి వేస్తాం అన్నారు. మరి కొంతమంది వేస్తాం కానీ సీట్లు జగన్ గెలుస్తాడు కానీ సీట్లు తగ్గుతాయి అని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. మరి సీట్లు ఎందుకు తగ్గుతాయి అంటే ఎక్కడో లోకల్ ఎమ్మెల్యేకి ఓడిపోతాడన్నా అంటారు. మరి మీరు ఎమ్మెల్యేని చూసి ఓటేస్తున్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేస్తారా అన్నప్పుడు వాళ్ళు మేము జగన్ చూసి ఓటేస్తామంటే, మరి ఇప్పుడు ఆయన కాకుండా ఇంకో క్యాండిడేట్ అయితే వేసేస్తాం అన్నారు. అంటే జనాల్లో ఉన్న మూడ్ని బట్టి నాకేమర్థమైందంటే వాళ్ళు ఫ్రెష్ ఫేస్ కోసం చూస్తూ ఉన్నారు.
అందుకని నాకు తెలిసి ఇదంతా మనం ఈ రోజు ఆలోచిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచి దీనికి ఎప్పటికో ఆయనకి ఈ సర్వేలన్నీ ముందే ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ముందే ఈ షఫుల్ చేయడం కానీ, కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జీలు మార్చడం కానీ, ఎంపీని ఎమ్మెల్యేలుగా మార్చడం కానీ, లేకపోతే కొత్త ఇంకా మరీ అతను గెలవడు ఇతనితో ఇబ్బంది అనుకున్నప్పుడు, లేకపోతే ఆ క్యాస్ట్ పాలిటిక్స్ అక్కడ లోకల్ కమ్యూనిటీస్ తోటి, లేకపోతే అక్కడ లోకల్ క్యాడర్ తోటి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు కొత్త ఫ్రెష్ క్యాండిడేట్ని తీసుకురావడము జరుగుతుందే కానీ అల్టిమేట్గా పార్టీకి అద్భుతంగా ఉంది. ఇప్పటికీ మళ్ళీ 150 సీట్లు ఆడతా పడతా వచ్చేస్తాయి. ఆయన 175 కోసం చూస్తూ ఉన్నాడు. 150 సీట్లు అయితే నాకు గట్టిగా వస్తాయి అనిపిస్తూ ఉంది. నిన్న రాత్రి ఏదో సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారు కదా, అనవసరంగా బ్యాడ్ వర్డ్స్ ఇవన్నీ యూజ్ చేయొద్దని. ఇదేం కొత్తగా అట్లా ఎందుకు చేసేది వాళ్ళే కదా, అంత బ్యాడ్ ప్రొపగండాస్, బ్యాడ్ టార్గెట్ గా చేసేది ఏంటిది? కొత్త స్లోగన్ ఏంటిది? కొత్తగా సింపథైజ్ క్రియేట్ ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? దాన్నే దెయ్యాలు వేదాలు వల్లించడం అంటారు. చంద్రబాబు నాయుడే కదా కొట్టుకుందాం రా, తిట్టుకుందాం రా, నీ బాడీ గార్డ్ని వదిలేసిరా, చూసుకుందాం రా, ఎలా రెచ్చగొట్టేది అతనే. ముఖ్యమంత్రి గారిని బోషడికి అని తిట్టించింది వాళ్ళే. స్టేజ్లో ఎక్కినప్పుడు ఆడవాళ్ళతో తిట్టించడము, వేరే కులాలతో తిట్టించడం, ఇవన్నీ ఈ సంస్కృతికి ఆద్యుడు ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. ఇప్పుడు నంగనాశ కబుర్లు అన్నీ చెప్తా ఉన్నాడు. జనాలు వాస్తవాలన్నీ జనాలు తెలుసు. ఎవరు నిజాయితీగా ఉన్నాడు, ఎవరు మాటల్లో నిలకడగా ఉంది, చేతల్లో నిలకడగా ఉంది, జనాలకు మంచి చేసే వాళ్ళు ఎవరు, చెప్పిన పని చేయకుండా చెప్పుకునేది ఎవరు, ఇవన్నీ జనాలకు అన్నీ తెలుసు. చంద్రబాబు నాయుడిని ఈ రోజు చూడట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని 5 సంవత్సరాల నుంచి చూస్తానన్నారు. 10 సంవత్సరాలు అంతకుముందు 10 సంవత్సరాలు ఆయన కష్టం చూశారు. ఈ పథకాల అమల్లో ఆయన ఏ విధంగా చూస్తూ ఉన్నాడు. అందరూ పథకాల అమల్లో ఇప్పుడు కొత్తగా నిన్న తెలంగాణలో వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, అంతకుముందు కర్ణాటకలో వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, పథకాలు అమలు చేయడం కోసం ఇప్పుడే అసెంబ్లీలో వాళ్ళు కొట్టుకొని చేస్తూ ఉన్నారు. 2 నెలలకు 4 నెలలకి 3 నెలలకు ఒక కొత్త పథకాన్ని అమలు చేస్తామని చెప్పుకుంటా ఉన్నారు. పథకాలకు డబ్బులు లేవు మా చేతుల్లో. సిద్ధరామయ్య అంటున్నాడు డబ్బులు లేవు, మేమేం ప్రింట్లు, మా దగ్గర ఏమన్నా ప్రింటింగ్ మిషన్ ఉందా అని మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఎక్కడైనా ఈ 5 సంవత్సరాల్లో మీరు జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి డబ్బులు లేవు, నేను పథకాలు ఆపేస్తానను, లేకపోతే విసిగిపోయేమన్నా మీకు ఆపాడా? కరోనా టైంలో కూడా మీ పథకాలు ఏమన్నా ఆగినాయా? చెప్పిన టైంకి గవర్నమెంట్ శాలరీ మాదిరిగా మీకు చెప్పిన టైంకి పథకాలు కొంచెం అటు ఇటుగా వారాలు లేట్ అయినాయేమో కానీ మీ పథకాలు ఆగడం ఏదన్నా జరిగిందా? నీకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైపోయిందని ఆయన ఏమన్నా చెప్పి తప్పించుకోవాలని ఏమన్నా చూశాడా? ఏ పథకం అయినా ఆపేశాడా? ఎవరు లబ్ధిదారులను ఏమన్నా కట్ చేయాలని చూశాడా? శాచురేషన్ లెవెల్కి మించి లబ్ధిదారులకి అందరికీ పథకాలు అందిస్తా ఉన్నాడు. ఇంత గొప్ప పాలన చేసిన ముఖ్యమంత్రి దేశంలో ఈయన తప్ప ఇంకెవరైనా ఉన్నారా? ఆంధ్రప్రదేశ్ని సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఒక రోల్ మోడల్గా తీసుకుంటా ఉన్నారు. అభివృద్ధిలో ఈ సంక్షేమ పథకాల వల్లే నాకు తెలిసి ఫైనాన్షియల్ అనలిస్టులు కూడా చెప్తా ఉన్నారు, ఈ సంక్షేమ పథకాలు ఈ ఫ్రీ బైస్ వల్లనే డబ్బులు ఫ్లో అయిపోయేసి జిఎస్డిపిలో కూడా రాష్ట్రం ఒక రకంగా ముందుండడానికి కారణం కూడా అది. ఈ జిఎస్డిపిలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, వీటన్నిటిలో రాష్ట్రం ముందుందంటే ఇదంతా డెవలప్మెంటే. ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలకి ఇస్తున్నారంటారు, డెవలప్మెంట్ లేదంటారు. డెవలప్మెంట్ ఒక సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు ఇవన్నీ కడుతుంటే డెవలప్మెంట్ కాదంటారు. అంటే వీళ్ళు నిజాన్ని కళ్ళ ముందు కనపడే నిజాన్ని ఒప్పుకోవడానికి వీళ్ళకి ఈగో అడ్డు వస్తుంది. ఒప్పుకుంటే ఈ రోజే ఓడిపోతామని భయపడతా ఉన్నారు. బాబాయ్ మీ పేరు ఏం పేరు? వైలాప్ సంజీవరావు, ఎక్కడ మంది? శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం. మరి జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు మారుస్తున్నాడు కదా, ఈ సీట్లు మార్పడం వల్ల మరి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా ఓడతారా? సీట్లు మారిస్తే గెలుస్తారు. సీట్లు మార్చాలి. సీట్లు మార్చినప్పుడే పాత ఎమ్మెల్యేలు కొంచెం విధానం బాగలేదు, అందుకు కొన్ని సీట్లు మార్చాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు బాగలేదు, సీట్లు ఎందుకు మారుస్తారు అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పనితీరు బాగుంది, సంక్షేమ పథకాలు బాగున్నాయి, అన్ని తిత్తి తుఫాన్లు నిర్వహిస్తారు. ఈ జగన్మోహన్ రెడ్డి మనిషి ఈ భూలోకంలో ఉండడు. మరి టీడీపీ జనసేన పొత్తుతో వస్తున్నాం కదా, మరి కాదు జనసేన కాదు, కమ్యూనిస్ట్ కాదు, సిపిఐ కాదు, సిపిఎం కాదు, బీజేపీ కాదు, ఎవరు కలిసినా జగన్మోహన్ రెడ్డి సరి రారు. ఎందుకంటే మహానుభావుడు, పేదల పాలు పెన్నిది. మరి జగన్మోహన్ రెడ్డి ఓడించడమే నా లక్ష్యమని పవన్ కళ్యాణ్ చెప్తాను. పవన్ కళ్యాణ్ సినీ యాక్టర్ అయ్యా, సినీ ఫీల్డ్ సినిమాలో 5 జంపులు కొడతాడు, అలాగే రాత్రి కొట్టడం కనిరాదు. ఆ డాబా మీద పడిపోయి కనిపిస్తుంది, అలా పడిపోడు దెబ్బలు, అంత గ్రాఫిక్ అది. అంటే సినిమాలే కాదు రాజకీయాల్లో కూడా నా మార్గం చాడుతాను. మాటలు కోటలు దాటిపోతే క్రియలు గడపలు దాటం. పవన్ కళ్యాణ్ డమ్మా బుస్సు ప్యాకేజ్, పవన్ కళ్యాణ్ ప్యాకేజీ
మీరేమో ప్యాకేజీ పవన్ కళ్యాణ్ అని చెప్తున్నారు. మరి టీడీపీలో వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు కొంతమంది రాజీనామా చేసి జనసేనలో జాయిన్ అవడానికి సిద్ధంగా అంటే ఉన్నారు. వాళ్ళ పని విధానం టికెట్ ఎవరు జై ముందుకు తెలుస్తారు తప్ప జగన్మోహన్ రెడ్డికి సరిపోయే వ్యక్తి మరి లేరు. సరిలేరు నీకెవరు మహారాజా, సరిరారు నీకెవరు. అదే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని మీరు చెప్తున్నారు. మరి టీడీపీ మేము ఖచ్చితంగా గెలుస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ పాలన చేస్తున్నారు. అది చంద్రబాబు నాయుడు జిమ్మికులు. అదే ఇంద్రజాలం మహేంద్రజాలం గజకన్న గోకన్న విద్య అన్ని ఉన్నాయి. అలాంటి మహానుభావుడు ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు మాయలు మరాఠీ, ఆయన మరాఠీ వేస్తే కాలమిన్నాళ్ళు కల్పించినాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు అయిపోయింది. జగన్మోహన్ కులం లేక మతం లేక ప్రాంతం లేక ఈడు లేదు, ఈ పార్టీ కాబట్టి సమానం ఇస్తాడు. కానీ తిన్నోళ్ళు తిరదని రాయండి. కానీ తిన్నోడు కూడా బాధపడి కష్టపడి తక్కువ బాగా లాస్ అని బాధపడతారు, వీళ్ళ గౌరవం లేదని. కానీ జగన్మోహన్ కులం లేకుండా ఏ ప్రాంతం లేదు, ఏది లేదు, హెచ్చుతగ్గు లేవు, సమానంగా శ్రీమన్నారాయణ ఏ విధంగా పరిపాలిస్తాడో సమానం పరిపాలిస్తాడు. వర్షం పడితే అన్ని గ్రామం పడుతుంది కదా, అన్నింట్లో పడుతుంది కదా, ఆయన అందరికీ సమానమే జగన్మోహన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని మీరు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాను, జగన్మోహన్ రెడ్డి గారిని 10 సంవత్సరాలు రాజకీయాలు తిరిగి చూడకుండా చేశానంటే పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కదా. పవన్ కళ్యాణ్ ఎవడయ్యా ప్యాకేజ్ పవన్ కళ్యాణ్? పవన్ తోడున్నారు కదా బాబు. ఏ మేము కాపోడు కాపోడు చెప్పడం సిగ్గయ్యడానికి డబ్బులు కమ్ముడు పోటీ ఏం కాపోడు కాపోడు ఆయన విధానం లేదు. జగన్మోహన్ మొదటి 14 అరెస్ట్ చేసి ఎక్కడికి వెళ్ళాడయ్యా ఈ పవన్ కళ్యాణ్? ఎంతో మంది కాపులు ఎక్కడికి వెళ్ళాడు? వంగమీటి వాహనంగా చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు పవన్ కళ్యాణ్? ఈ రోజు ఈ ప్యాకేజీ వస్తారు కూడా సినిమాలకి. హైదరాబాద్ ఓటు, ఆంధ్ర వేటు, అక్కడ ఓటు ఇక్కడ వేటండి, అక్కడ పోటీ చేయండి. మన ఎంత వచ్చింది బీజేపీలో చేర్చారు కదా, అది పత్తా తెలిసిపోయింది కదా, అది సారం తెలిసిపోయింది కదా. జగన్మోహన్ మాయిల్ మరాఠీ, చంద్రబాబు నాయుడు విద్యలు నేర్చినాడు. గజకన్నా గోకన్న ఇంద్రజాల మహేంద్రజాల మాయిల్ మరాఠీ చంద్రబాబు ఆయన విద్యలు నేర్చుకున్నారు తప్ప. మరి జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు అన్యాయం చేశాడు, కాపులకు న్యాయం జరగాలంటే జగన్ కు ఓటు వేయకండి, టీడీపీ జనసేన పొత్తుకి వేయాలంటున్నారు. మీరేమో కాపు నేత అని చెప్తున్నారు. మరి టీడీపీ జనసేన పొత్తును మీరు ఆహ్వానిస్తున్నారు. ఆయనకి మాకు సంక్షేమ పథకాలు పేద ప్రజానికి ఇస్తాను, అది గొప్పతనం. చంద్రబాబు, ఈ పవన్, ఈ లోకేష్ బాబు వేస్ట్ వాళ్ళు ఎవరండి? ఈ పొద్దు చంద్రబాబు నాయుడు ఆయన 2 ఎకరాలు ఇప్పుడు 2,000 లక్షల కోట్లు 3,000 లక్షల కోట్లు ఎలాగ అమ్మ గొప్పకెళ్ళిందా గొప్పకెళ్ళిందా? ఆ తమ్ముడు రామన్ ఎదుగున్నాడు. ఇదంతా ప్రజాధనం మీద కూడ కట్టింది చంద్రబాబు నాయుడు. ఎక్కడికి వెళ్ళాడు? మేము కష్టపడి సంపాదించాము. ఎలా కష్టపడి పాలు తీసినాడా, ఎత్తు ఆవు పోసాడా, దుక్కి దున్నాడా, నార పోసాడా, నీరు పోసాడా, దమ్ము దున్నాడా, ఉడిపుడిచాడా, చేను పోసాడా, నూరు పూసాడా, ధాన్యం కట్టపోసాడా? దోచి తిన్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు దోచి తిన్నాడు. చంద్రబాబు దోచి తినేసి అరాచకాన్ని అలాంటి శ్రీమన్నారాయణ కనిపించి ఎన్టీ రామారావుకి వెన్నుపోటు చెప్పులు కొట్టించి బావభద్రుడికి, తోటల్లుడికి, వదిలికి, మర్దలకి అందరికి అన్యాయం చేయని వాడు చంద్రబాబు నాయుడు. అందరూ ఆయన మాయ సమ్మోహనాస్త్రం వేసాడు, అందరూ సమ్మోహనం చేశాడు, అందరూ లోపరుచుకున్నాడు. పార్టీ వెళ్ళాడు, 3 లక్షల కోట్లు సంపాదించాడు. మరి ఈ రోజు కుటుంబ సభ్యులంతా ఒకటయ్యారు కదా చంద్రబాబు అంటే నందమూరి కుటుంబ సభ్యులు లక్ష్మీపార్వతి భయపెట్టి మూసిపెట్టి ఈ కుటుంబానికి చేసి హరికెత్తికి లోపరుచుకుని హరికెత్తి అంత వాడికి మంత్రి పది నామినిచ్చి తెల్లా తీశాడు. వాళ్ళు ఏమైనా రక్తమాంస పౌరులు చీబుండెత్తుంటే చంద్రబాబు నాయుడు పక్కన చూడకూడదు. హరికృష్ణ గారు, హరికృష్ణ గాని, బాలకృష్ణ గాని ఎవరైతే వాళ్ళంతా సమ్మోహనాస్త్రం వేశాడు, వాళ్ళ వల్ల ఉపకారం పొందినాడు, వాళ్ళకే మోసం చేశాడు. బాలకి పిల్లకిచ్చుకోండు కాబట్టి తప్పు చేస్తాడు. అది పిల్లకిచ్చుకోండు, కూతురుకిచ్చారు కదా. మరి జూనియర్ ఎన్టీఆర్ గురించి ఏం చెప్తారు? జూనియర్ ఎన్టీఆర్కి ఎన్నో బాధ పెట్టాడు. ఆ మహానుభావుడు స్వశక్తి పెరిగినాడు, ఎవడు రాసిలేదు. జూనియర్ ఎన్టీఆర్ మహానుభావుడు సొంతం పెరిగాడు. ఆయన చిన్నప్పుడు లంఘించలేదే, ఎవడు చూడలేదే. ఇదంతా మాయల మరాఠీ చంద్రబాబు. అంతా పచ్చి అబద్ధం, డోరెత్త అబద్ధం, ప్రతి మాట బొంకులు. ఆయన అంత బొంకుల మనిషి ఈ భూలోకంలో పట్టుడు. అతను అయితే ఎవడు సేరు పాప కట్టి కుడిపోద్ది. ఎన్టీ రామారావు దేవుళ్ళ పిల్ల కన్యాదాత, పాడిగ్రహం మామకే ఎన్నుపోటు పొడిచి చెప్పుది కొట్టిడు. చంద్రబాబు గారి భార్య కూడా చెప్తుంది కదా, ఎటువంటి అవినీతి చేయలేదు నా భర్త. మొగుడు చేతి పిల్లబడి ఒప్పుకోదా? ఎవడి పిల్ల మాట్లాడకపోతే అర్థం కదా. కాళ్ళు గడి కన్యాదాత మామకే ఆమె డబ్బు కాసు పెరిగిపోయింది, పదవి కాసు పెరిగిపోయింది. ఈ డబ్బులలో దోసి కంపెనీలు పెట్టి కోట్లు సంపాదించాడు చంద్రబాబు నాయుడు. అలా దాని పేరు పెడతాడు. ఏంటి పాలు ఎటు వెళ్ళిపోద్దండి, 10 లక్షల కోట్లు చూపిస్తా, దాని మీద చూపిస్తాడు చంద్రబాబు నాయుడు. దగులుబాజీ చంద్రబాబు మాయల మరాఠీ. పురంధేశ్వరి గారి గురించి ఏం చెప్తారు? బీజేపీ అధ్యక్షుడు. పురంధేశ్వరి అంటే మా పార్టీ మారుతుంది. ఒకప్పుడు టీడీపీ, ఒకప్పుడు కాంగ్రెస్, ఒకటి బీజేపీ. డబ్బుల కోసం వీళ్ళందరూ అండి. పురంధేశ్వరి డబ్బుల కోసం, అంటే పేద ప్రజలకు మంచి చేయడానికి ఏది మాట్లాడుకోవద్దు. మాటలు ఒకలాగా, చేతలు ఒకలాగా. పురంధేశ్వరి టీడీపీ కొన్నాళ్ళు, బీజేపీ కొన్నాళ్ళు, కమ్యూనిస్ట్ కొన్నాళ్ళు. మేమిటి కాంగ్రెస్కి వెళ్ళింది.
తండ్రి విధానానికి ఎదురుగా కాంగ్రెస్కి వెళ్ళింది, అక్కడ కొంత అనుభవించింది, ఇప్పుడు బీజేపీకి వచ్చింది, ఇక్కడ అనుభవిస్తుంది, ఇక్కడ మధ్య సాయం చేస్తుంది. ఏమి మనుషులు నీళ్ళు ఏం రాజకీయ పరిజ్ఞానం ఉందా? అంత మాయా మరాఠీ తేలుతుంది ప్రదేశం కూడా. మరి చంద్రబాబు గారి పైన కూడా అక్రమ కేసులు పెట్టారు. అక్రమ కేసులే మమ్మల్ని గెలిపిస్తాయి. ఈ రోజు నీతివంతులు మా నాయన శ్రీరాములు లాంటి వ్యక్తిని లోకేష్ అని చెప్తున్నారు. అక్రమ కేసు అక్కడ రేపు కోర్టు నిర్ణయిస్తాయి. ధర్మదేవత అక్కడ ఉంది, న్యాయమూర్తి ఉన్నారు, న్యాయ దేవత అక్కడ ఉంది. ఎన్ని కేసులు ఎన్ని లక్షల కోట్లు కొట్టాడు అంతా రేపు పాపం పుణ్యమే. అది పూర్తి చేస్తారు, బొక్కలు పడతాడు, హాయి జైల్లో కందిపప్పు తింటాడు. అది మరి జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చే ఎన్నికల్లో ఓడిస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. జగన్మోహన్ పీకలేని ఎవరు మీరేమో అంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారు టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళ గురించి. రేపు పొద్దున మిమ్మల్ని దాడి చేసి రేపు పొద్దున మీ పైన కేసులు ఇప్పుడు సవాల్ ఇప్పుడు దమ్ముడు రమ్మంటాను నేను. ఇప్పుడు మీకు అధికారం ఉంది కూడా దమ్ముడు రమ్మంటే ఒకవేళ టీడీపీ న్యాయం ధర్మం న్యాయంతో మాట్లాడతావు. ఈ చుట్టం కాదు న్యాయం. ఈ పొద్దు అవునండి ఎవడండి తెల్లవారు 6 గంటలకి రేపు 3,000 రూపాయలు ఇస్తుంది. 145 ముసలి అన్నం లేక తింటుంటే తెల్లవారు 3,000 రూపాయలు మందు కొనుక్కుంటారు. విద్య సకల సర్వాన భూప్రపంచం చదువు గొప్పది. ప్రతి పిల్లలు చదువుకుంటాడు. ఓటీసీ పిల్లలు పేదోడి పిల్లలు పూర్తి ఒకే చదువుకి వెళ్తారు, ఒకే బూట్ వేసుకుని ఒకే బట్ట వేసుకుని ఒకే తిండి తింటారు. ఇంత పూర్వము అడగడు హరిజల పిల్లలు అక్కడ, బాబుల పిల్లలు అక్కడ. ఇప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడు లేదు. ఇప్పుడు గత ప్రభుత్వం ఉండేది కదేటి ఇచ్చినారు ఉండేవి. ఏమి దగ్గుబాటి సత్యరామయ్య గారు అక్కడ కారంచెల్లి వలస చేయలేదా? గొప్ప చంద్రబాబు హరిజల కదా. నేను హరిజలు పుడతాడు అనలేదా? అది హరిజల మీద ఎంత బ్రాహ్మణం న్యాయం చేసిందే మేము అంటున్నారు. లేదు హరిజలు కేటన్నాడు. హరిజలు కూడా పుడతారా? పుట్టారు బుక్కుతుంటారా? కారంచెల్లి చంద్రరామయ్య ఏం చేశాడు? హరిజలకి ఏం చేశాడు? హరిజనుల బుద్ధి ఉండాలి. వాళ్ళు పనులకి వాళ్ళు చంద్రబాబు ప్రభుత్వం చెప్పుది కొట్టాలి వాళ్ళు. మరి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కాపులు, కమ్మలు, రెడ్లు ఈ 3 కులాలు కలిసి ఓడిస్తాయంట. ఎంత మంది వచ్చినే జగన్మోహన్కి ఏం చేయలేరు. జగన్మోహన్ రెడ్డి ప్రజలతో ఉన్న మనిషి, ప్రజల బాగోసు చూసిన వ్యక్తి, ప్రజల బాగు చేసిన మనిషి. జగన్మోహన్ రెడ్డి విధానం, రాజశేఖర విధానం వాళ్ళు ప్రజల పిల్లలు వాళ్ళ భూములు అవసరాలకి. కాబట్టి వారు మాత్రం అందరికి సంక్షేమ పథకం ఇస్తారు. ఆయనకి సరిలేని ఈ భూలోకి ఎవరు ఉండరు. ఇలా మీరు చివరిగా పాడవాలని జగన్ గురించి ఏమన్నా పార్టీ సినీ యాక్టర్ పాడుతున్నారావు. నా గొంతు గోవులు గొంతుకు ఇది పాడి పద్యం పాడండి. పద్యం పాడు. ఏం పద్యం పాడుతున్నావు? ఏం పద్యం పాడతావు? ఏ పద్యం బాగా ఇష్టం వచ్చిన పద్యం చెప్పు. పెట్టకి కీర్తి రాదు, వెర పెంపక భిన్నగా బుద్ధి రాదు, తాకెట్టక వాదు లేదు, కడు తీరుతో వైన సంగరంలో పొట్టక భూము లేదు, తగు పుత్రుడు పుట్టక భుక్తి రాదు, ఆ పట్టపు రాజులైన ఇది పద్ధతి పెమ్మయ్య సింగదీయమని. మరి అర్థమేంటి దీనికి? పెడితే కీర్తి వస్తుంది, కోపగించకపోతే శత్రు ఉంటే పేరు వస్తుంది, మంచి కొడుకు పేరు వస్తుంది. మరి శత్రు ఉంటే పేరు అయ్యా. ఈ పొద్దు చంద్రబాబు నాయుడు ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు ఉన్న తప్పి పాతలు గడిచేస్తారు. ఆయన కన్ను మోస్తాడు జగన్మోహన్ రెడ్డి మంచి వ్యక్తిగా. చంద్రబాబు జిమ్మికి లేదండి, ఏం జిమ్మి చేస్తాండి? తప్పు చేస్తాడు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పింది నిజమనిపించి చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు. గజకన్న, గోకన్న, ఇంద్రజాల, మహేంద్ర, మాయల మరాఠీ అన్ని ఉన్నాయి చంద్రబాబుకి. అందుకే నాలుగు వెళ్ళినాడు, 10 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించినాడు. అది ఆయన పరిస్థితి. చంద్రబాబు నాయుడు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి మరి ఎన్నాళ్ళు పరిపిస్తారు. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ చంద్ర. జగన్మోహన్ రెడ్డి గారు సీట్ల మార్పిడితో దూకుడుగా ముందుకెళ్తున్నారు. అయితే ఈ సీట్ల మార్పిడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ అవుతుందా, నెగిటివ్ అవుతుందా? సీట్ల మార్చిన ఎమ్మెల్యేలు అందరూ వ్యతిరేకంగా పనిచేస్తే కనుక వైసీపీ గెలిచే పరిస్థితి ఉంటుందా? ఇదే అంశాల గురించి మనతో పాటు మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు జాన్ బిస్లీ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు సీట్ల మార్పిడి అయితే చేస్తున్నారు. మరి ఈ సీట్ల మార్పిడి వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి నెగిటివ్ అవుతుందంటారా, ప్లస్ అవుతుందంటారా? ముందుగా ప్రజా చైతన్యం యూట్యూబ్ ఛానల్ వరకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున మనము ఆలోచన చేస్తూ ఉంటే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ సంక్షేమ సారథిగా అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తూ మరి పెత్తందారులకి పేదలకి మధ్య జరుగుతున్నటువంటి ఆ యొక్క యుద్ధాన్ని గురించి ఆయన 2024 సంవత్సరంలో జరిగే ఎలక్షన్ల గురించి వివరించడం జరుగుతూ ఉంది. ఈ సంగ్రామంలో మరి ప్రతి ఒక్క జగన్ మోహన్ రెడ్డి గారిని ప్రేమించే ప్రతి నాయకుడు కూడా ఖచ్చితంగా ఆయన వెంట నడుస్తారు. ఎందుకంటే పేదలకి మంచి జరగాలన్నా, సంక్షేమ ఫలాలు అన్ని వర్గాలకి అందాలన్నా, కుల మత వర్గ వర్ణ భేదాలు లేకుండా ప్రతి సామాజిక వర్గము ఒక అభివృద్ధి పర్వతంలో పయనించాలంటే దానికి కేవలము జగన్మోహన్ రెడ్డి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి నాయకులు కూడా ఎవరైతే ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా చేసిన నాయకులు ఉన్నారో, లేదంటే మరి పార్టీలో కానీ మరి గతంలో కానీ నాయకులుగా ఉంటున్నారో వారందరూ కూడా ఎవరైతే పేదలకు మంచి జరగాలి అనేటువంటి ఉద్దేశంతో ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తారు. ఇక్కడ మార్చాల్సింది ఎమ్మెల్యే స్థానాలను కాదు, సీఎం స్థానాన్ని మార్చాలని కూడా ప్రతిపక్షాలు చెప్తున్నాయి కదా. ఈ రోజున
ప్రతిపక్షాలు ఏంటంటే వారికి ఏదోలాగా అధికారాన్ని చెదిక్కించుకోవాలనేటువంటి ఒక దాన్ని ఏమంటామంటే మతి భ్రమించి వారు మాట్లాడుతూ ఉన్నారు. ఏదోలాగా సీఎం పొజిషన్ మాకు రావాలన్నారు తప్ప మేము ప్రజలకు ఏం చేస్తాం మంచి అనేది వారు చెప్పట్లేదు. ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మనం చూస్తుంటే డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఏదైతే మరి కలలు కన్నారో ఆ కళలు మరి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా సాకారం అవుతున్నాయి. అలాగే గాంధీ మహాత్ముడు ఏదైతే గ్రామ స్వరాజ్యం అనేటువంటి ఒక నినాదం ఉందో ఆ యొక్క గ్రామ స్వరాజ్యం అనేటువంటి ఆ యొక్క పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ రోజున గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా పరిపాలన అంతా జరుగుతూ ఉంది. ఇటువంటి మంచి పరిపాలన జరుగుతూ పేదలందరికీ సుభిక్షంగా ఉండేలాగా అన్ని వర్గాలకి కూడా మరి చేదోడుగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఉంటుంటే ఆయన మార్చాలని అనుకోవడం అనేది అది చాలా మరి ఒకవేళ చెప్పాలంటే కుళ్ళు బుద్ధితో వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు కుళ్ళిపోతున్నారు అనేటువంటి మాట నేను చెప్పక తప్పదు. సార్ మరి మీ నియోజకవర్గం విషయానికి వస్తే మీ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా టికెట్ లేదని దాదాపు సంకేతాలు వచ్చాయి. మరి ఆ సంకేతాలు అందిన వెంటనే మీ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే గారు రాజీనామా చేయకపోయినా ఆయనకు మద్దతుగా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు స్థానిక కొంతమంది సర్పంచ్లు రాజీనామా చేస్తున్నారు. మరి వాళ్ళంతా వ్యతిరేకంగా పనిచేస్తే అక్కడ వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందంటారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తుంది ఎవరంటే సామాన్యమైన ప్రజలు నడుస్తూ ఉన్నారు. ఈరోజు నాలాంటి వారు కానీ లేదంటే ఎవరైనా కానీ నాయకులుగా ఎవరైతే చలామణి అవుతున్నారో వారు పదవులతోనో లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపారాలను కాపాడుకోవడానికో లేదంటే 4 రాళ్ళు వెనకేసుకోవడానికో వాళ్ళ అధికారాన్ని వాడుకునే వారు ఉంటారు. కానీ నాకులాంటి లేదంటే మరి చిన్న సామాన్యమైన ప్రజలు వారికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే మమ్మల్ని ప్రేమించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున మా కుటుంబాలు పేదరికంలో మగ్గిపోతుంటే మా యొక్క పేదరిక వ్యవస్థను చూసి మమ్మల్ని ఎలాగా ఆర్థిక పురోగతి కలిగించాలనేటువంటి అంశం మీద జగన్మోహన్ రెడ్డి గారు రకరకాల పథకాలు ఆయన పెట్టి ప్రాముఖ్యంగా మరి స్త్రీని ఈ రోజున స్త్రీని గౌరవించడం మన సాంప్రదాయం అంటాం. కాబట్టి ఆ రీతిగా జగన్మోహన్ రెడ్డి ప్రతి పథకం కూడా ఇంటికి ఇళ్ళాలు వెలుగు కాబట్టి ఆ యొక్క మాతృమూర్తి పేరు మీదే అమ్మఒడి కానీ లేదంటే చేదోడు కానీ ఏ పథకం తీసుకున్నా మన ఇళ్ల పట్టాలు ఇచ్చారు, అది కూడా మరి మాతృమూర్తుల పేరు మీద ఇవ్వడం జరిగింది. ఇవన్నీ విషయాలు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఓటర్లు అంటే సామాన్యమైన ప్రజలు ఉన్నారు, మేలు పొందుకున్నారు రకరకాల పథకాలను బట్టి. సుమారు 2.39 లక్షల కోట్లు నాన్ డీబీటీ ద్వారా, డీబీటీ ద్వారా 2.34 లక్షల కోట్లు పేద ప్రజలకి అందించడం జరిగింది. కాబట్టి ఈ మేలు పొందుకున్న ప్రజానికం అందరూ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తారు. ఎందుకంటే ఆంధ్ర ప్రాంత ప్రజలకి కృతజ్ఞత కలవారు. మరి ఎవరైనా మేలు చేస్తే మర్చిపోయినటువంటి మనస్సాక్షి ఉన్నటువంటి ప్రజలు ఆంధ్ర ప్రాంత ప్రజలు. కాబట్టి ఖచ్చితంగా మరలా జగన్మోహన్ రెడ్డి గారికి ఒకవేళ నాయకులు కాదన్నా, ఒకవేళ నాయకులు వారి యొక్క వ్యక్తిగత స్వలాభం కోసం వారి పార్టీ ఈరోజు ఉండొచ్చు, రేపు మారిపోవచ్చు, కానీ ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నారు. అందుకని 10 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన మరణించారో, ఆయన ఈ లోకాన్ని విడిచిపోయిన తర్వాత పేద ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అని వారింట్లో ఒక పెద్ద కుమారుడుగా భావించారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోతే సుమారు 800 మంది చనిపోతే వారందరినీ కూడా ఆయన ఓదారుస్తూ వచ్చాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్ర ప్రాంత ప్రజలకి ఒక మంచి కనెక్షన్ ఏర్పడింది. ఒక రక్త సంబంధం కంటే కూడా ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించేటువంటి ప్రజలు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. అటువంటి విధానంలో నాయకులు వేరైనా సరే, నాయకులు వెళ్ళినా సరే మరి జగన్మోహన్ రెడ్డి గారికి గెలుపుకి ధీమా మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం. మీరేమో నాయకులు వెళ్ళినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని మీరు చెప్తున్నారు, వాళ్ళేమో పొత్తులతో ముందుకెళ్తున్నారు, దూసుకెళ్తున్నారు కదా. పొత్తులతో కూడా జనసేన టీడీపీ ఒక ఊహంతో ముందుకెళ్తుంది. అంటే వైసీపీ పార్టీ ఎవరికైతే టికెట్లు ఇవ్వదో వాళ్ళని కూడా టీడీపీలో జాయిన్ చేసుకుంటూనే మీకు టికెట్ లేదు అని కరాఖండిగా చెప్పినా కూడా టీడీపీలో సర్ది చెప్పినప్పుడు వైసీపీలో ఎందుకు సర్ది చెప్పలేకపోతున్నారు? ఈరోజు మనం ఆలోచన చేసుకుంటే మీరు పొత్తుల గురించి మాట్లాడుతున్నారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ 0 + 0 = 0 అన్నాడు. దాన్ని ఇంకో రకంగా చెప్పాలంటే జోగి రాసుకుంటే బూడిద రాలుతుందంట. కాబట్టి పొత్తుల వలన కానీ వాటి వల్ల కానీ ఏ విధమైన ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఎంతో పాలన చూశారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒకవేళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఎంత చేసినా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కూడా ఆయన పరిపాలన అంతా చూశారు. ఆయన సింగపూర్ అన్నాడు, అరచేతిలో వైకుంఠం చూపినట్లుగా సింగపూర్ అన్నాడు, అమరావతి అన్నాడు, రకరకాలుగా చెప్పుకొని వచ్చారు తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడు కడుపు చూశాడు. ఆయన పేదవాడు బాగుండాలి, నా పరిపాలనలో పేదవాడు 3 పూట్ల చక్కగా అన్నం తినాలనేటువంటి ఆలోచన ద్వారా ఆయన ప్రజలందరికీ మంచి చేసినటువంటి వ్యక్తి. కాబట్టి ఎవరు కూడా ఆయన మర్చిపోరు. ఆ రీతిగా ఎంతమంది కలిసి వచ్చినా
సింహం సింగిల్గానే వస్తుంది, సింహం మరి గుంపులతో వచ్చేటువంటిది. ఒక ఆయన సినిమా డైలాగ్ కూడా ఉంది కదా, పందులు గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుందంట. జగన్మోహన్ రెడ్డి గారు నిక్కచ్చైన మగోడు. ఆయన అన్నాడు ఒకటే మాట, నా పొత్తు ప్రజలతోనే, నాకు పైన దేవుడు ఆశీస్సులు ఉన్నాయి, కింద ప్రజల దీవెనలు ఉన్నాయి, ఖచ్చితంగా నేను ఒక్కడనే వస్తాను. ఎందుకంటే నన్ను నమ్ముకున్నటువంటి కార్యకర్తలకి, నన్ను నమ్ముకున్నటువంటి ప్రజలకి 175 నియోజకవర్గాల్లో కూడా నన్ను నమ్ముకున్న ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వారికి మంచి చేస్తాను తప్ప నేను రాజకీయ లబ్ధి కోసం పొత్తులు పెట్టుకోనని ప్రజల్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గోదావరి జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులకు టికెట్లు లేవని చెప్పేస్తున్నారు. అక్కడ కాపు నేతలు దూరం అయిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు గ్రేటర్ రాయలసీమ విషయానికి వస్తే నెల్లూరులో అయితే కొంతమంది రెడ్లకి టికెట్లు లేవన్నారు, కొంతమంది అనంతపురంలో టికెట్లు లేవన్నారు, కర్నూలులో టికెట్లు లేవన్నారు రెడ్లకి. మరి రెడ్లు కాపులు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేస్తే మరి గెలిచే పరిస్థితి అంటే ఎలాగూ కమ్మ సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉంది, టీడీపీకి సానుకూలంగా ఉంటుంది మనం ఎంత కాదనుకున్నా కూడా. మరి ఈ నేపథ్యంలో అంటే ప్రధాన కులాలు ఏవైతే అగ్ర కులాలు ఆ కులాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేస్తే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే పరిస్థితి అంటారా? అందుకనే అన్నింటికి ఒకే మాట సూటిగా ప్రశ్న, ఆ ప్రశ్నకు జవాబు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తానే ఉన్నారు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ. కాబట్టి ఎవరైతే మరి నిమ్న జాతి వర్గాలు ఉన్నాయో, ఎవరైతే తక్కువగా చూడబడుతూ ఉన్నారో వారందరినీ ప్రేమించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డితో ఉంటారు. ఎందుకంటే ఓటు బ్యాంక్ కూడా ఉండేది ఎస్సీల దగ్గర, ఎస్టీల దగ్గర, మైనార్టీల దగ్గర ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరు ఎలా వెళ్ళినా సరే ఈ అన్ని వర్గాలు కలిసి ఉంటాయి. అలాగే మరి మీరు అన్నట్లుగా కొంతమంది కాపు నాయకులు కూడా మనలో మరి చాలా మంచి పెద్దవారు ఉన్నారు, వారందరూ కూడా సమాలోచన చేస్తారు. మరి మా ఏరియాలో అయితే ముద్రగడ్డ లాంటి ఒక పెద్ద నాయకులు ఉన్నారు, వారు కూడా మరి మంచి ఆలోచన చేసి వారు కూడా పార్టీలోకి వస్తే ఖచ్చితంగా మనం మేలు జరుగుతున్నటువంటి ఆలోచన మేము వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ చంద్ర. జగన్మోహన్ రెడ్డి గారు సీట్ల మార్పిడితో ముందుకెళ్తుంటే టీడీపీ జనసేన పొత్తులతో ముందుకెళ్తుండే. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే సీట్లు ఇవ్వలేదో వాళ్ళు కొంతమంది వైసీపీకి రాజీనామా చేసి టీడీపీపై వెళ్ళే అవకాశం లేకున్నా కూడా లేనిపోని కబుర్లు చెప్తూ వాళ్ళని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అంశాల గురించి మనతో పాటు మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ శ్రీకాకుళం జిల్లా కోశ అధికారి మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు సీట్ల మార్పిడితో ముందుకెళ్తున్నారు, ఈ సీట్ల మార్పిడి వల్ల ఏం ఉపయోగం అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు మార్పిడి అంటే ఎవరి మీద వ్యక్తిగత కోపంతో మార్చినటువంటి విషయాలు కాదండి. పార్టీకి ఒకరి తర్వాత ఒకరు అందరి తాలూకా సేవలు వినియోగించుకుందామని ప్రజల్లో ఎవరికి ఎక్కువైతే ఆమోదయోగ్యం ఉందో వాళ్ళందరి చేత పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప సీట్లు మార్చినంత మాత్రాన వాళ్ళ మీద ద్వేషము లేదు, వాళ్ళకి పార్టీ నుంచి వదిలేసిన పరిస్థితి లేదు. పార్టీ సీట్లు మార్చినాడు వైసీపీ కార్యకర్తే, కొత్తగా వచ్చినోడు వైసీపీ కార్యకర్త. సీట్ల మార్పిడి వల్ల జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని చాలా మంది చెప్తున్నారు, మరి మీరేం చెప్తారు? ఖచ్చితంగా 100% కూడా ఏదైతే వైనాట్ 175 అనే ప్రోగ్రాం పెట్టున్నారో ఈ 175% కూడా 170 సీట్లు కూడా సాధించాలని ఒక పట్టుదలతో మా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. మారిస్తే గెలుస్తారని చెప్తున్నారు. ఇక్కడ మార్చాల్సింది సీట్లు కాదు, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ ప్రతి పేదల తాలూకా గుండెల్లో ఉన్నారు. ప్రతి సాధికారిత, ప్రతి కార్యకర్త, ప్రతి ప్రజల తాలూకా మనసెరిగినటువంటి మనిషి, ప్రజలకు ఏది అవసరమో అన్నీ పూర్తి చేసినటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి సీట్ ఇస్తే వాళ్ళే గెలుస్తారు. ఇక్కడ వ్యక్తిగత ప్రాబల్యం కాదు, పార్టీ ప్రాబల్యమే ప్రధానం. ఈవేళ మేము మంచి చేస్తే మాకు ఓటు వేయండి, మాకు మంచి చేయకపోతే ఓటు వేయొద్దు అని ధైర్యంగా చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా? ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు అలా చెప్పారంటే అన్ని మంచి పనులు చేస్తున్నారు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్స్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళే గెలుస్తారు. అంతే తప్ప సీట్లు మార్చిస్తే వాళ్ళు గెలిచేస్తారు, సీట్లు మారకపోతే వీళ్ళు మన శత్రువులు అని మీరు ఏ రోజు అనుకోక్కర్లేదు. సీట్లు మారిస్తే వాళ్ళకి వేరే రకంగా సేవలు వినియోగించుకుంటారు. టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంది కదా, సరిపోయినటువంటి వ్యక్తులు అందరూ కూడే వస్తారు. పొత్తులు ఎందుకంటే అవసరం? యువతల వ్యక్తి బలమైన వ్యక్తి కాబట్టి మేము ఒక్కొక్కరు బలం సరిపోదు కాబట్టి మేము సింగిల్గా వెళ్తే గెలవలేమని నిన్నటి వరకు తిట్టుకున్న వ్యక్తులే. అదే చంద్రబాబు, అదే పవన్ కళ్యాణ్ గత 5 సంవత్సరాల క్రితం తిట్టుకున్నారు, టీవీలు ఎక్కినారు, కోర్టులకు ఎక్కినట్టుగా ఈడ్చుకొని బజార్ను పడి తిట్టుకున్నారు. ఈవేళ అలా మిత్రులై వస్తున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. దేనికోసం ఎంత? కేవలం వాళ్ళ అవకాశవాదం కోసం, వాళ్ళ అధికారం చెలాయించడానికి కోసం కలుస్తున్నారు.
ఇద్దరికి ఒక ఎయిమ్ లేదు. ఒకవేళ నిజంగా ఎయిమ్ ఉంటే అదే పెద్ద మనుషులు ఎందుకు తిట్టుకున్నారు మొన్నటి వరకు, ఇప్పుడు ఎందుకు కలుస్తున్నారు? అంటే ఇప్పుడు రాక్షస పాలన ఉంది, రాక్షస పాలన పోయి స్వరాజ్యం రావాలంటే టీడీపీ జనసేన పొత్తు గెలవాలంటున్నారు కదా. ఏది రాక్షస పాలన? జగన్ గారి పాలన. అదే ప్రజలకు మంచి చేయడం రాక్షస పాలన. విద్యలో పూర్తిగా సంస్కరణలు తెచ్చి ప్రతి విద్యార్థికి విద్యను అందించడం రాక్షస పాలన. ప్రతి పేదవాడికి అన్నం అందించడం రాక్షస పాలన. ప్రతి ఒక్కడికి కులం లేదు, మతం లేదు, ఏ రకమైనటువంటి పార్టీ భేదం లేకుండా సమన్యాయంగా పెన్షన్లు అందించి సమన్యాయంగా సంక్షేమ కార్యక్రమాలు అందించడం రాక్షస పాలన. ఏది రాక్షస పాలన? అంటే వీళ్ళు కార్యకర్తలకు మంచి చేస్తే మంచి పాలన, వీళ్ళకి ప్యాకేజీలు అందివ్వకపోతే రాక్షస పాలన. అంటే ప్రజలకి మంచి చేయడమే రాక్షస పాలన అయితే జగన్మోహన్ రెడ్డి కూడా రాక్షస పాలన అనుకోవచ్చు. ఈవేళ 100% ఏ రకమైనటువంటి తారతమ్యాలు లేకుండా, వ్యక్తిగత వివక్ష లేకుండా, పార్టీ లేకుండా, వర్గాలు లేకుండా, వైషమ్యాలు లేకుండా, వీడు తెలుగుదేశం అని తెలిసినా కూడా ఆడు నిజంగా పేదవాడైతే ఆడికి అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నాడు. అదే రాక్షస పాలన. రాక్షస పాలన నోరుందని అరిసిస్తే రాక్షస పాలన కాదండి. ఈవేళ ప్రతి ప్రజలకి అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తారు. కేవలం నాయకులకు కాదు, కార్యకర్తలకు కాదు, ప్రజలకు మంచి చేస్తున్నాడు. అది రాక్షస పాలన అని ఆ దృష్టిలో ఉంటే అది రాక్షస పాలన ఒప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు న్యాయం చేయట్లేదు, ముఖ్యంగా విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారు అంటున్నారు కదా. విద్యా వ్యవస్థలు ఏంది నాశనం చేశారు అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ నాశనం చేశారా? గతంలో ఇన్ని 20,000 30,000 ఉండి లిమిట్ చేసేవాళ్ళు. ఈవేళ ఆవిడ ఇంజనీరింగ్కి మెడిసిన్కి ఎంత ఖర్చు అయితే అంత పెడుతున్నారు. ఈవేళ విదేశాల్లో చదువుకుంటామంటే విదేశాల్లో ఆయన ఖర్చు కూడా భరిస్తున్నారు. అదే ఆయన విద్య నాశనం చేయడం. ఈవేళ అందరికీ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తున్నారు, అమ్మఒడి కార్యక్రమం ఇస్తున్నారు, చదువుకోవడానికి పుస్తకాలు ఇస్తున్నారు, బూట్లు లేసుల నుంచి బూట్లు, పుస్తకాలు, బెల్టలు, యూనిఫారాలు, పౌష్టికమైనటువంటి పోషకత్వమైన ఆహారం అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి విద్య నాశనం చేస్తున్నాడు. అంటే గతంలో నాడు నేడు ఇలాంటివి అంటున్నారు కాబట్టి ఆయన నాడు నేడు అనే ప్రోగ్రాం తీసుకొచ్చినారు. గతంలో విద్యా వ్యవస్థ ఎలాగుండేది, గతంలో ఈ స్కూల్ బిల్డింగ్లు ఎలాగున్నాయి, ఈవేళ స్కూల్ బిల్డింగ్లు ఎలాగున్నాయి, ఈవేళ బైజూస్ తోటి కానీ ట్యాబ్లు కానీ రకరకాల అసలు మీకు సెంట్రల్ గవర్నమెంట్ స్కీములతో సహా ఈవేళ ఇక్కడ ఎడ్యుకేట్ అవుతుంది. గతంలో స్టేట్ సిలబస్ ఉండేది, సిబిఎస్ఈ సిలబస్కి గతంలో మన స్టేట్లో ఉన్నటువంటి ఏ స్కూల్ కానీ కాలేజీలు కానీ సెలెక్ట్ అవ్వలేదు. ఈరోజు ఎందుకు అయినాయి? ఈరోజు మన విద్యా వ్యవస్థ మెరుగుపడినాయి కాబట్టి ఈవేళ సిబిఎస్ఈ వాళ్ళు కూడా పిలిచి ఈవేళ ఆంధ్రప్రదేశ్ స్కూల్స్లో సిబిఎస్ఈ సిలబస్ పెడుతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు కూడా సిబిఎస్ఈ పెడితే వాళ్ళు అసలు ఇది నాట్ ఎలిజిబిలిటీ అని పెట్టి ఉన్నారు. అంటే విద్యా వ్యవస్థ మెరుగుపరిచినట్ట, విద్యా వ్యవస్థ నాశనం చేసినట్ట మీ ద్వారా ప్రజలు అర్థం చేసుకోవాలా, మీరు అర్థం చేసుకోవాలి. మంచి పరిపాలన అంత విద్యా వ్యవస్థ సంపూర్ణంగా ఇచ్చింటే జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు ఎందుకు మారుస్తున్నాడు, ఓటమి భయంతో సీట్లు మారుస్తున్నారు కదా. ఇది వారసత్వ రాజకీయం కాదు. నిరంతరం వాళ్ళే పరిపాలించాలి, వాళ్ళే నాయకులు అవ్వాలని కాదు. పార్టీ కోసం కష్టపడితే ప్రతి వ్యక్తి నాయకుడు అవ్వాలి, ప్రతి వ్యక్తి నాయకత్వం వహించాలి అనేటటువంటి తత్వం. అంతే తప్ప 24 గంటలు ఆలే ఉండాలి అనేటటువంటిది వారసత్వ రాజకీయం కాదు జగన్మోహన్ రెడ్డి గారిది. అప్పుడు తెలుగుదేశం ఉంది, కాబట్టి నారా చంద్రబాబు, లేకపోతే చంద్రబాబు తర్వాత లోకేష్, తర్వాత కనీసం పక్కన ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ కూడా రానివ్వనటువంటి పార్టీ కాదు ఇది. అలాగే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ కాదు. ఇక్కడ ఎవరైనా నాయకులు, సమర్థమైనటువంటి నాయకులు అందరికీ ఛాన్స్ ఇస్తారు. మార్చినంత మాత్రాన వీళ్ళు పనికిరాని వాళ్ళు మీరు ఎప్పుడు తప్పుడుగా అనుకోవాల్సిన పని లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే ఒక చోట ఓడిపోయి ఎమ్మెల్యే కేనేటి ఇంకో చోటుకు మారుస్తున్నారు, మరి ఎలా గెలుస్తారు? ఒక చోట చెల్లని నోటు మరో చోట ఎలా చెల్లుతుందని కూడా మీరు మారుస్తున్నారు అంటే వాళ్ళు చెల్లదు అని అనుకోవడమే మన తప్పు. వాళ్ళ తల సేవలు ఇంకో దగ్గర వినియోగించుకుంటారు, ఇక్కడ కొత్త నాయకత్వానికి అవకాశం కల్పిస్తారు. వీళ్ళు కూడా నాయకత్వం పట్టింతో నా ప్రజల్లో మరింత సేవ చేయాలని ముందుకు వెళ్తున్నారు. సీనియర్కి సీనియర్లా గౌరవిస్తారు, ఇంకొక పదవి ఇస్తారు, ఇంకొక పదవి ఇస్తారు. వాళ్ళందరూ వైసీపీ పార్టీలో వాళ్ళ స్థాయిని పట్టించి వాళ్ళకి నాయకత్వం అప్పచెప్తున్నారు తప్ప ఈ మార్పు అంటే అది పనికిరాదు అని మీరు అప్పుడు ఆ భావనే తప్పు. ఇక్కడ మార్చారు, ఇంకో ఈవేళ సీఎం అయినోడు రేపు సెంట్రల్ మినిస్టర్ అవుతున్నాడు, ఈవేళ మంత్రి అయినోడు రేపు ఎంపీ అవుతున్నాడు, ఎంపీ అయినోడు ఎమ్మెల్యే అవుతున్నాడు. అంత మాత్రం వాళ్ళు పనికిరారా? ఏ పదవి ఉన్నప్పటికీ ఎక్కడ మార్చినప్పటికీ వాళ్ళు నిజాయితీగా నిబద్ధతతో పనిచేసినట్లయితే వాళ్ళే నిజమైన నాయకులు. టీడీపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ వెంట కాపులు ఉన్నారు అంటున్నారు కదా సార్. మేము కాపులమే, మేము పవన్ కళ్యాణ్తో లేమే.
ఇక్కడ కులాలతో రాజకీయం కాదండి. ప్రజలకు ఎవడైతే సేవ చేస్తాడో, ప్రజల గుండెల్లో నిరంతరం ఎవరైతే స్థానం సంపాదిస్తాడో ఆడే నిజమైన నాయకుడు. కేవలం నా కులం పట్టించి ఓట్లేస్తే ఎంతమంది కులాలకు ఏం చేస్తారు? కులాలు పట్టించి రాజకీయం కానే కాదు. అంటే పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, ఉభయ గోదావరి జిల్లాలో కాపులు ఎక్కువ ఉన్నారు, కాపులు ఎక్కువ ఉన్న చోట జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క సీటు కూడా రానివ్వను అంటున్నారు ఆయన. మరి సార్, కాపులు ఎక్కువ ఉన్న చోటే ఆయన గతంలో ఓడిపోయినాడు. కాపులు ఎక్కువ ఉన్న దగ్గరే ఇప్పుడు మొన్న డిపాజిట్లు కూడా రాలేదు తెలంగాణలో. కాపులు ఉన్నంత మాత్రాన కాపులకు వేసేస్తారు, లేకపోతే ఎస్సీ ఉన్నంత మాత్రానికి ఎస్సీ వాళ్ళకి చేసేస్తారు, లేదా కమ్మోళ్ళు ఉన్నంత మాత్రాన కమ్మోళ్ళకి చేసేస్తారు అని చాలా తప్పు అండి ఇది. ఇవాళ రెడ్డిలు తక్కువే ఉన్నారు, మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమంది ప్రజల గుండెల్లో ఎలా స్థానం సంపాదించినారు? గతంలో కూడా క్యాస్ట్ పట్టించి ఓట్లు అనే కాన్సెప్ట్ తప్పు. అయితే ఇది ప్రచారం చేసుకోవడానికి అస్త్రం పనికోదు. మేము కాపులం లేదా మేము రెడ్లు, మేము కమ్మవాళ్ళం. ఎప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కులంలో ప్రచారం చేసుకోవడానికి తప్ప ప్రజలకి ఎవరైతే నిజంగా సేవ చేసి ప్రజల అభిమానాన్ని పొందుతారో వాళ్ళే నిజమైన నాయకుడిగా ఉంటున్నారు. ఇవాళ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఎంతో మంది గుండెల్లో స్థిరస్థాయిగా ఉండిపోయారు. ఆయన ఏ రోజు క్యాస్ట్లు చూడలేదే. వీళ్ళు కొత్తగా పెడుతున్నారు మా కాపులు. మేమందరం కాపులమే, మేము పక్కగా ఎగ్నిస్ట్గా ఉన్నాం. కులం పట్టించి ఎప్పుడు చేయలేదు. ఆయన కూడా చెప్పాడు, పవన్ కళ్యాణ్ కూడా, కులాలు పట్టించే రాజకీయం కాదని. రాజకీయం అంటే కుల వ్యవస్థ కాదు సార్. అంటే పొలిటికల్ గా ఆలోచించిన ఏ వ్యక్తి కూడా కులాలకి రాజకీయాలకి ముడి పెట్టకూడదు. అది నా అభిప్రాయం. కాపులకు న్యాయం జరగాలంటే టీడీపీ జనసేన పొత్తు రావాలంటున్నారు కదా సార్. కాపులకు ఇప్పుడు ఏం తక్కువైంది? ఇప్పటికీ కాపులకు అన్ని రకాల న్యాయమే జరిగింది. ఎవరు క్యాస్ట్ వైజ్ న్యాయం అనేది తప్పండి. అసలు పదవి దక్కలేదు కదా కాపులకి. ముఖ్యమంత్రి పదవికి ఏ రోజు అవకాశం వస్తే ఆ రోజు దొక్కుతుంది. ముఖ్యమంత్రి కాపులు అయితే ఓన్లీ కాపులకే ముఖ్యమంత్రి, మిగతా కులాలకు ముఖ్యమంత్రి కాదా? అంటే మిగతా కులాలు ఓట్లు వేయరా? మిగతా కులాలకు సేవ చేయరా? చేస్తారు. కాబట్టి కులాల ప్రస్తావన తీసుకురావడమే తప్పు. ఎవరు ఎలిజిబిలిటీ క్యాండిడేట్ వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. వాళ్ళందరికీ ముఖ్యమంత్రి, ఓటు వేసినోడికి ముఖ్యమంత్రి, ఓటు వేయనోడికి ముఖ్యమంత్రి. ఆ భావన రావాలి, ఆ రకమైనటువంటి సర్వీస్ చేయాలి. అదే వైఎస్ఆర్సీపీ చేస్తుంది తప్ప. వైఎస్ఆర్సీపీ విధానమే సాధికారత సాధించాలి, మహిళా సాధికారత, రైతు సాధికారత. ఇక్కడ ప్రజలు ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి డెవలప్ అవ్వాలనేటువంటి విధానం వైఎస్ఆర్సీపీ విధానం. ఆ విధానం అవలంబన చేస్తుంది. అది చాలా మంది అర్థం చేసుకోక కుల వ్యవస్థని లేదా వాళ్ళకి ఇవి ఇచ్చేస్తున్నారు, వీళ్ళకి పనిచేస్తున్నారు, వాళ్ళకి పనిచేస్తున్నారు. ఈ అందరి తాలూకు సంపద ఇది, అందరికీ న్యాయం చేయాలా. కేవలం 10 మంది చేతిలో సంపద ఉండిపోవడం అనేది అది నాన్ సెన్స్. ఇప్పుడు రెడ్ల చేతుల్లో మాత్రం సంపద ఉంది అంటున్నారు కదా. రెడ్ల చేతే కాదు, అందరి చేతిలో ఉందండి. కష్టపడినోడి చేత సంపద ఉంటది, ఒళ్ళు దగ్గర సంపద ఉండదు. ఎవరైతే కష్టపడతారో వాళ్ళ దగ్గర సంపద ఉంటది, ఎవరైతే కష్టపడరో వాళ్ళ దగ్గర ఎప్పుడు సంపద ఉండదు. అంతే తప్ప ఈవేళ అందరి దగ్గర ఉంది సంపద. గతంకి ఈవేళకి మీరు చూసుకోండి, అందరు హరిజనుల దగ్గర ఉంది, గిరిజనుల దగ్గర ఉంది, ఎస్సీల కాపుల దగ్గర ఉంది, రెడ్ల దగ్గర ఉంది, చౌదరీస్ దగ్గర ఉంది. కష్టపడి ఎవరైతే నిజాయితీతో నిబద్ధతతో ముందుకెళ్తారో వాళ్ళ దగ్గర సంపద ఉంటుంది. కష్టపడిన వాళ్ళ దగ్గర సంపద ఉండదు. అంతే తప్ప వాళ్ళ దగ్గరే ఉంది, వీళ్ళ దగ్గర అనుకోవడమే తప్పు. ఇవాళ చిరంజీవి గారు కాపు, ఆయన దగ్గర సంపద లేదా? పవన్ కళ్యాణ్ కాపు, ఆయన దగ్గర సంపద లేదా? అది వీళ్ళందరూ కాపు వల్లే సంపద వచ్చిందా? పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడంటే నా సొంత ఖర్చు పేద ప్రజలకు ఖర్చు పెట్టాను, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తన సొంత జోబుల నుంచి డబ్బులు తీయట్లేదు అంటున్నారు కదా. సొంత జోబులో డబ్బులు తీసినారో తీయలేదో వీళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదండి. ఈవేళ పులివెందులు చూస్తే వాళ్ళ కాలేజీలు ఉన్నాయి, వాళ్ళ స్కూళ్ళు ఉన్నాయి, ఎంతో మంది పేద విద్యార్థులు చదివించినటువంటి కుటుంబం వాళ్ళది. ఈవేళ రాజారెడ్డి దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి, ఆవేళ నుంచి సేవ చేసినటువంటి కుటుంబం. తప్ప ఈడు ఒక్కడే చేస్తాడు, వాడు చేయడం లేదు అనే ఆలోచన తప్పు. నువ్వు ఎంతమందికి చేసినావు? ఇతరుల కోసం నువ్వు క్రిటిసైజ్ చేసుకోవడం కరెక్ట్ విధానం కాదు. చేస్తే నీకు పూర్తిగా అవగాహన ఉండాలి, వాళ్ళ మీద తెలుసుకున్నటువంటి తత్వం ఉండాలి. ఈవేళ బోల్డ్ స్కూల్స్ ఉన్నాయి, ఉచితంగా చదివించినటువంటి స్కూల్స్. అయితే వాళ్ళు సర్వీస్ చేయనుకోవటమ్మా, కానీ ఎప్పుడు చెప్పుకోలేదే నేను నా డబ్బులతో నేను సేవ చేస్తాను అని. ఏ రోజు సేవ చేసినప్పుడు ఎవడు చెప్పుకోడు. ఏదో ఒక విధంగా ఆ సేవలో లబ్ధి పొందాలని ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళు చెప్పుకుంటారు. అది ఇటువంటి వ్యక్తులు. నిజంగా సేవ చేసి నిస్వార్థంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు
చేసినటువంటి మేళ్ళు కానీ సేవలు కానీ బయటికి చెప్పుకోరు. అదే నిజమైనటువంటి సేవ. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ చంద్రబాబు గారు పొత్తులతో ఎత్తులేస్తూ ముందుకెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు సీట్ల మార్పిడితో ముందుకెళ్తున్నారు. మరి పొత్తులు గెలుస్తాయా, సీట్ల మార్పిడి గెలుస్తుందా అన్న విషయాల గురించి మనతో పాటు మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ యువ నాయకులు ఉంగరాల సంతోష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, టీడీపీ పొత్తులతో ముందుకెళ్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు సీట్ల మార్పిడితో ముందుకెళ్తున్నారు. మరి పొత్తులు గెలుస్తాయా, సీట్ల మార్పిడి గెలుస్తుందంటారా? సీట్ల మార్పిడి గెలుస్తుందా, పొత్తులు గెలుస్తాయంటే ఇక్కడ మార్పులు అనేటువంటివి జరుగుతుంది కంప్లీట్గా కూడా మా పార్టీ అంతర్గత వ్యవహారం అది. దాని గురించి మనం అంత కూలంకషంగా చర్చించి ఇది చేయడానికి ఏం లేదు. పొత్తుల విషయంలో అయితే కరాఖండిగా మరి సీట్ల మార్పిడి మీ అంతర్గత వ్యవహారం అన్నప్పుడు టీడీపీ జనసేన పొత్తు కూడా వాళ్ళ అంతర్గత వ్యవహారం. అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు ప్రశ్నిస్తున్నారు? పందులు గుంపుగా వస్తాయి, సింహం సింగల్గా వస్తుంది అనాల్సిన అవసరం ఏముంది మీకు? అయితే వాళ్ళ పొత్తుల గురించి మాట్లాడవలసిన అవసరం ఎందుకు వస్తుందని అంటే తప్పనిసరిగా కూడా ఇక్కడ మాట్లాడతాం. ఎందుకని అంటే ప్రతిదానికి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా అక్కడ మమ్మల్ని విమర్శించేటువంటి నాయకులు ఉన్నారు. కాబట్టి ఎగ్జాంపుల్ జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మమ్మల్ని విమర్శించే మన జనసేన అధినాయకుడు ఈరోజు మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నాడు. ఆ ఆలోచనతోనే ఈరోజు మరి మేము వాళ్ళ ప్రతిదానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వేలెత్తి చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో విధ్వంసం సృష్టించేశాడని చెప్తున్నప్పుడు మరి పొత్తులతో రావాల్సిన అవసరం ఏముంది? జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడైతేనే, ప్రజలకు ఏమీ చేయకపోతేనే ధైర్యంగా సింగిల్గా రావాలి కదా అని అడుగుతున్నాం తప్ప మిమ్మల్ని పొత్తులు పెట్టుకోవద్దు, మేము చెప్పినట్టు మీరు అనాలని మేము ఆజ్ఞాపించట్లేదు. అవును అంతర్గత వ్యవహారమే, ఓకే. బట్ కానీ మీరు కరాఖండిగా జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేకపోయి 5 ఏళ్లలోని ఏమీ ఉద్ధరించలేదని చెప్తున్నారు కదా. అంత కరాఖండిగా జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయకపోతే ప్రజలు జగన్మోహన్ రెడ్డి వెంట ఎందుకుంటారు? మీ వెంటే రావాలి కదా. అలాంటప్పుడు భయపడి పొత్తులు పెట్టుకోవాల్సిన పని ఏంటని మేము అడుగుతా ఉన్నాం. అంటే ఇప్పుడు ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇద్దరు వ్యతిరేకిస్తే ఒకరు టీడీపీ వైపు, ఒకరు జనసేన వైపు వెళ్తారు. వాళ్ళిద్దరూ కలిస్తే బలంతో గెలుస్తామంటున్నారు కదా. అంత వ్యతిరేకత ఏం లేదండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 100కి 90 మంది ఏదైతే బడుగు బలహీన వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసినటువంటి ప్రభుత్వం. మేము ఈ రోజున పూర్తిగా కూడా మీరు ఒకసారి చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చూసుకున్నట్లయితే కనుక ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పూర్తిగా కూడా బిలో పవర్టీ లైన్ కింద ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు 5 ఏళ్లలోని ఏ విధంగా అభివృద్ధి చేసామనేటువంటిది కేంద్ర ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. అదే నిదర్శనం మా ప్రభుత్వం యొక్క ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళిందో, ప్రజలకు ఏ విధంగా అభివృద్ధి ఫలాలు అందించిందో, సంక్షేమ ఫలాలు అందించిందో దానికి. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లోని కూడా జంకవలసిన అవసరం లేదు. మేము కంప్లీట్గా ఈ ఎలక్షన్లో గెలుస్తామని ధీమాగా చెప్పగలుగుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 2019 ఎన్నికల్లో ఊహకర్తగా వివరించి తన వైఎస్ఆర్సీపీకి ఎంత లేదన్న విజయాన్ని అందించిన ప్రశాంత్ కిషోర్ ఈ రోజు టీడీపీ వైపు వెళ్తున్నారు కదా. ఒకవైపు పవన్ కళ్యాణ్, కాపు నేతలంతా పవన్ కళ్యాణ్కి మద్దతు తెలుపుతున్నారు. అదే నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ కూడా ఒక పీకేకి బదులు ఇంకో పీకే కూడా తోడయ్యారు. మరి ఇప్పుడు మీ సీఎం సీట్ని పీకలేరంటారా? అంటే ఇప్పటి వరకు మీరు పొత్తుల గురించి చెప్పారు, ఏదైతే జనసేన టీడీపీ పొత్తుల గురించి. మరి అదే పొత్తుల గురించి మనం ఆలోచిస్తే ఆ పీకే సరిపోడని ఈ పీకేని ఏం పీకడానికి తెచ్చుకున్నాడో మీరు చంద్రబాబు నాయుడు గారిని అడగవలసిన అవసరం ఉంది, మమ్మల్ని కాదు. పీకడానికి అంటున్నారు వాళ్ళు కూడా. అంటే సీఎం సీట్ని పీకడానికి అయితే పవన్ కళ్యాణ్ సరిపోలేదా? ఈ పీకే సరిపోలేదని ఈ పీకే ఏదో పెద్ద పోటుగాడని చెప్పి మొన్నటి వరకు చెప్పినటువంటి లోకేష్, చంద్రబాబు నాయుడు ఈ జనసున్నాలో మరి ఈరోజు ఏం చెప్తారు? ఇంకో పీకే కావాల్సి వచ్చాడా? ఆ పీకే పీకడానికి ఏమీ పీకలేరు. రాబోయేటువంటి ఎన్నికల్లో మొత్తం ఉన్నటువంటి 23 స్థానాలు మొన్న వచ్చినటువంటి ఆ 23 స్థానాలను కూడా పూర్తిగా పీకి ఆఖరికి కుప్పంలో కూడా కొప్పు పూర్తిగా పీకేసి చంద్రబాబు నాయుడు మూల కూర్చోబెడతారు ప్రజలు. మీరు చూద్దరు కానీ. అంటే కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా సీట్ల మార్పిడి వల్ల ఓడిపోతామేమో, ప్రశాంత్ కిషోర్ వచ్చాడు, సీట్లు మారుస్తున్నారు, వాళ్ళంతా వ్యతిరేకంగా పనిచేస్తారు, ప్రశాంత్ కిషోర్ తోడయ్యారు అన్న ఇదితో కొంతమంది అయోమయంలో పడ్డారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా జనసేన టీడీపీ గెలిచేస్తుందంటూ కూడా వాళ్ళు వార్తలు రాస్తున్నారు, తర్వాత చూపిస్తున్నారు కదా. అయోమయంలో పడ్డమేం లేదన్నా. ఇక్కడ ఒక విషయం మాట్లాడుకున్నట్లయితే గడిచినటువంటి ఒక 20 రోజుల క్రితం మనం గుంటూరు జిల్లా, ఒంగోలు జిల్లాకు సంబంధించినటువంటి సీట్ మార్పులు మనం చూసాం 11 నియోజకవర్గాలకి. ఈసారి ఏంటంటే కంప్లీట్గా కూడా ఈ లేట్ అవ్వడానికి కూడా కారణం ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి, అలాగే వెస్ట్ గోదావరి, అలాగే చిత్తూరు, విశాఖపట్నం మొత్తం అన్నీ ఒక 60-70 సీట్లు ఒకేసారి అనౌన్స్ చేయాలి, నూతన ఉత్తేజాన్ని తీసుకురావాలి కార్యకర్తల్లో అనేటువంటి లేటే తప్ప దేనికి భయపడి కాదు. ఎందుకంటే ప్రజలలో మా ప్రభుత్వం
పూర్తిగా సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందుకున్నటువంటి ప్రజలు మాకు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే గడిచినటువంటి ఈ 4.5 ఏళ్ళలో చాలామంది కొన్ని నియోజకవర్గాల్లో లీడర్స్కి అలాగే కింద స్థాయి కేడర్కి ఉన్నటువంటి గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి వాళ్ళలో కొత్త నూతన ఉత్తేజాన్ని తీసుకురావడానికి జరుగుతున్నటువంటి మార్పులే తప్ప మాకు ఓట్లు పడవనో లేకపోతే ప్రజల్లో వ్యతిరేకత ఉందనో కాదు. ఏదైనప్పటికీ కూడా మాకు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ చెక్కు చెదరలేదు. ఇంకో 5% 6% ఎక్సెస్ ఓట్ బ్యాంక్ మాకు యాడ్ అవ్వబోతుంది. లాస్ట్ వచ్చినటువంటి 50.5%తో పాటు ఈరోజు 5 to 6% యాడ్ అవుతుంది. 55% పైనే మా ఓట్ బ్యాంక్ ఉంటుంది. అయితే ఏదైతే ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారో, ఏదైతే ఎన్నికల సమరంలో తప్పనిసరిగా కింద స్థాయి కేడర్ ద్వితీయ శ్రేణి నాయకులు అందరూ పనిచేసినట్లయితేనే వాళ్ళు ఉత్తేజంగా ఉత్సాహంగా ఓట్లు వేయించవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ ఆవశ్యకతను గుర్తించి అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని, లోకల్ నాయకులకి ఉన్నటువంటి గ్యాప్ని తీసేయాలనే ఉద్దేశంతో జరుగుతున్నటువంటి మార్పులు తప్ప మేము భయపడి ఏమీ మార్పులు చేయట్లేదు. ఆల్రెడీ గడిచినటువంటి 2.5 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లోని ఎమ్మెల్యేలతో జరిగినప్పుడు నెలకి 2 నెలలకి చెప్తానే ఉన్నారు. అప్పుడే సంవత్సరం నుంచి మీ గ్రాఫ్ పెంచుకోండి, మీరు కార్యకర్తలతో మమేకం అవ్వండి, ప్రజల్లోకి వెళ్ళండి, ఎవరికైతే గ్రాఫ్ బాగుంటుందో వాళ్ళకే టికెట్లు ఉంచుతాం, ప్రజలతో మమేకం అనేటువంటి వాళ్ళు అలాగే కార్యకర్తలని అర్థం చేసుకొని కార్యకర్తలతో దగ్గరగా లేనటువంటి జనాలకు దగ్గరగా లేనటువంటి ఎమ్మెల్యేలు తప్పనిసరిగా మారుస్తానని సంవత్సరం క్రితమే ఆయన చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు ఎవరైతే ప్రజలకు దూరం అయ్యారో అటువంటి నాయకుల్ని కార్యకర్తలు వాళ్ళతో ఎమడలేక కొన్ని చోట్ల ఉన్నటువంటి పరపంచుల్ని తప్పించి పూర్తిగా రేపొద్దున్న ఎన్నికలకు సమాయత్తం చేయాలనేటువంటి ఉద్దేశంతో కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని తీసుకురావడానికి మార్పులు చేయడం జరిగింది. అంటే ఇక్కడ మార్చాల్సింది ఎమ్మెల్యే సీటుని కాదు, సీఎం సీటుని అంటున్నారు కదా. సీఎం సీటుని మార్చడం కాదండి. ఇప్పుడు అయినా దీని గురించి ఇంత ఇది చేయవలసిన అవసరం లేదు. గడిచినటువంటి ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో లేకపోతే 2014 ఎన్నికల్లో లేకపోతే ఇన్ని ఎలక్షన్లు ఎదుర్కొంది టీడీపీ. ఎప్పుడు ఎమ్మెల్యే సీట్లు మార్చలేదా, ఎమ్మెల్యేలు మార్చుకోలేదా? మా పార్టీని స్టాండర్డ్గా పూర్తిగా జనాల్లోకి తీసుకెళ్ళడానికే లోతుగా ప్రజల్లో మరింత చేరువుగా వెళ్ళి మంచి మెజారిటీతో ధీమాగా గెలిచేటువంటి వ్యూహాల కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నటువంటి వ్యూహాలు, ఈ వ్యూహాల్లో పడి చిక్కుకున్న ఒక్క ఎమ్మెల్యేని కూడా ఈరోజు వరకు జనసేన కానీ టీడీపీ అనౌన్స్ చేయలేనటువంటి దౌర్భాగ్యపు స్థితి. ఆ స్థితిని కవర్ చేసుకోవడానికి ఈరోజు అవాకులు చవాకులు పేలుతున్నారు తప్ప అంతకు మించి ఎటువంటి ఇబ్బంది లేదు. శ్రీనివాసరావు ఏం చేస్తుంటాం? నేను వాలంటీర్ అన్న. వాలంటరీ కదా మీరు. జగన్మోహన్ రెడ్డి గారు ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమం తీసుకొచ్చారు, ఎలా చూస్తారు? చాలా బాగా చూస్తారు అన్న. ఎందుకు వాలంటీర్లు మాత్రమే ఆడుతున్నందుకు బాగా చూస్తారా? లేదు, వాలంటీర్లు సచివాలయ సెక్రటరీలు ఎవరు వాడతలేదు. దీనికి వాలంటీర్లని ఎంపైర్లుగా పెట్టారు. ప్రతి ఒక్క పబ్లిక్ చేత ఆడియడానికి సెక్రటరీలు వాలంటీర్లు ఇందులో జస్ట్ వాళ్ళు ఎంపైర్లు కోఆర్డినేట్ చేయడానికి పబ్లిక్ ని వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత ఆడియటం వాటికి సెక్రటరీలు కానీ వాలంటీర్లు కానీ. మీ సచివాలయం కింద ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు క్రీడాకారులు? 250 మంది అన్న. ఏ క్రీడలకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు? అన్ని ఉన్న 5 గేమ్లు క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బాస్కెట్ బాల్. ఈ 5 బాల్కి కొంతమంది ప్రజాదరణ లేదు, మీరేమో 250 మందిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్తున్నారు కదా. ప్రజాదరణ లేకపోతే ఇంత డెవలప్మెంట్ అదన్న, ఇంత ఇంప్రూవ్ గా ఉండదు. ఈ రోజు 26న గుంటూరులో స్టార్ట్ అవుతుంది ఈ గేమ్. ఇంతవరకు చాలా మంది వచ్చారు జనం. ప్రజాదరణ లేకపోతే ఎందుకు వస్తారు ఇంతగా? చాలా మంది రిజిస్ట్రేషన్ ఓన్గా, ఎవరు సెక్రటరీ సిబ్బంది కానీ వాలంటీర్లు కానీ ఎవరు ఫోర్స్ చేయాల, వాళ్ళంతటికి వాళ్ళే ఆడతామని ఇష్టపడ్డారు. మేము రిజిస్ట్రేషన్ చేసాము, ప్రజలే వచ్చారు. అంటే కొంతమంది బలవంతంగా, కొంతమంది ఆడడానికి ఇష్టం లేకుండా వాళ్ళ పేర్లు బలవంతంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. మీరు కనుక ఆడకపోతే మీ ఇంట్లో వచ్చే సంక్షేమ పథకాలను ఆపేస్తామని చెప్పి సచివాలయ సిబ్బంది వాలంటీర్ వ్యవస్థ హుకుం జారీ చేస్తున్నారంటూ విమర్శలు కదా. ఫేక్ అన్న. పబ్లిక్ మేము అడిగాం, జగన్మోహన్ రెడ్డి గారు ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఇందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ 5 గేములు ఉండి ఆడతామని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తామండి అని మేము ఇంటింటికి వెళ్ళాం. వాలంటీర్లు అయినా మేము ఇంటింటికి వెళ్ళి అడిగాం. వాళ్ళే ఓన్గా మేము ఆడతాము, మాకు ఇంట్రెస్టే అని వాళ్ళ పేర్లు ఇచ్చారు, రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. వాళ్ళే బస్సులు ఎక్కి ప్రశాంత్ ఓన్గా వచ్చారు ఇక్కడికి. అంటే సరైన గ్రౌండ్ వ్యవస్థ లేదు, గ్రౌండ్ లేనప్పుడు ఈ గేమ్లు ఏంటని కూడా విమర్శలు చేస్తున్నారు. లేదన్నా, గ్రౌండ్లు చాలా ఉన్నాయి శుభ్రం. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మా కొంతమంది సిబ్బంది కూడా ఆ గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు. రేపు నుంచి మాకు స్టార్ట్ అవుతాయి గేమ్స్ కూడా. గేమ్లు మాత్రం గ్రౌండ్ మాత్రం చాలా బాగుంది. అంటే బురదలో ఆడడం ఏంటని కూడా అంటున్నారు. బురద లేదు, వర్షాలు పడిన వాస్తవే. ఒక వార్తాపత్రిక ఏం రాసిందంటే, ఒక
ప్రజాదరణ లేదు. ఎవరైతే చూడడానికి క్రీడలను చూడడానికి ఎవరైతే వచ్చారో వాళ్ళు సహకరించకపోయినా, వాళ్ళకి పరిస్థితి బాగాలేకపోయినా ఖచ్చితంగా మీరు ఆడాల్సిందే అంటూ హుకుం జారీ చేసినట్లు ఒక వార్త రాసుకొచ్చారు. మీరేం చెప్తారు? లేదు, మేము పబ్లిక్ ని అడిగాం. రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడే హెల్త్ పరంగా అందరూ బాగుంటేనే, మీకు హెల్త్ బాగుంటేనే రిజిస్ట్రేషన్ చేస్తాం. వన్స్ ఒకసారి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీకు హెల్త్ బాగాపోతే మిమ్మల్ని పక్కన పెట్టేస్తాము. హెల్త్ బాగాపోతే ఆటలు మాత్రం ఆడనేమని ముందుగానే చెప్పాం. అందరూ హెల్త్ బాగున్న వాళ్ళే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము, వాళ్ళే ఆడటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి అవుతుందని మీరు నమ్ముతున్నారా? చాలాగా విజయవంతంగా ఈ కార్యక్రమం ప్రారంభించబడుతుంది, ముగించబడుతుంది. బద్రి ఏం చేస్తుంటారు? నేను మామూలుగా ప్రైవేట్ జాబ్. మరి ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఎలా చూస్తారు? ఆడదాం ఆంధ్ర కార్యక్రమం అంటే క్రీడల్లో సృజనాత్మక విద్యార్థులు ఉన్న క్రీడలను వెలికి తీసి వాళ్ళు ఎవరైతే టాలెంట్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి క్రీడల పట్ల అవగాహన కలిసి ఆంధ్రాలో ఒక టీం తీసుకొచ్చేసి మనం కూడా మన తెలంగాణలో హెచ్ఆర్సీ ఎట్లయితే ఉందో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఫామ్ చేసి క్రీడలకు ప్రోత్సహించాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. దీన్ని ఇంకో కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. టీడీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టి సోమవారం పోలవరం అని చెప్పి బస్సు యాత్రలో పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన చంద్రబాబు ఈ రోజు జనానికి, ప్రజలకి, విద్యార్థులకి ఉపయోగపడే కార్యక్రమం చేస్తున్నప్పుడు ప్రోత్సహించాల్సింది పోయి అవినీతి చేశారు. వాళ్ళు అవినీతి మరకలు అంటించుకుంది కాక ఎదుటి అందించడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు. అంతే, ఏం లేదు. అంటే స్పందన లేదంటున్నారు కదా. ముఖ్యంగా వచ్చినప్పుడు ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 వాళ్ళకి మామూలుగా 2 కళ్ళు సరిపోవు. వాళ్ళకి 4 కళ్ళుతో చూస్తేనే ఈ జనం కనపడేది. మామూలుగా వచ్చిన జనానికైతే చూస్తే అర్థమైంది జనం వచ్చారా లేదా, ఇది బలవంతంగా వచ్చారా స్వచ్ఛందంగా వచ్చారా అనేది వాళ్ళకి తెలిసింది. అంతేగాని వాళ్ళు ఎక్కడో పచ్చసాలలో కూర్చొని వాళ్ళు ఇష్టం వచ్చిన పిచ్చి రాతలు రాస్తే కుదరదుగా. అంటే ఎటువంటి సదుపాయాలు లేవు, గ్రౌండ్ లో సరిగ్గా లేవు, బురదలో ఆడిస్తున్నారు. ఇదే ఆడదాం ఆంధ్ర అని కూడా ఒక వార్త రాసుకొచ్చారు. అవును, గ్రౌండ్ సరిగ్గా లేదన్నారు కదా. గుంటూరు నగరంలో BR స్టేడియం ఉంది, గుంటూరు నగరంలో NTR స్టేడియం ఉంది, గుంటూరు నగరంలో దగ్గరగా మనకి ఇది కూడా గ్రౌండేగా, ఇదేమి బురద కాదుగా. ఇలాంటి చిన్న చిన్న అభివృద్ధి చేస్తారండి. మీరు అసలు మీ కాలంలో ఏం చేశారు స్పోర్ట్స్ పట్ల? విద్యార్థులకు కానీ స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి కానీ మీరు ఏం చేశారు చెప్పండి. ముందు చెయ్యకపోగా చేసే వాళ్ళ మీద రాలేయడం కరెక్ట్ కాదుగా. ప్రోత్సహిస్తున్నారు కదా ముందు. ఇది మీరు సరైన దృక్పథంతో చూడాలి. కానీ ప్రతి దాంట్లో కూడా అవినీతి జరిగిపోయింది. వాళ్ళు అవినీతి చేశారు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మాటలే వస్తాయి. వాళ్ళ ఆలోచన కూడా అంతే ఉంటది. జగన్మోహన్ రెడ్డి గారు నీతివంతమైన పరిపాలన చేస్తున్నాడు, ప్రజలందరికీ మంచి చేస్తున్నాడు, ప్రజల్లో దేవుడిగా ఉన్నాడు. వాళ్ళని జగన్ గారిని ఎట్లయినా సరే వీళ్ళు తగ్గించాలి అనే ఆలోచన తప్ప వేరే ఒకటి ఏమీ లేదన్నా. అంటే వాలంటరీ వ్యవస్థ కావచ్చు, సచివాలయ సిబ్బంది కావచ్చు, ప్రజాదరణ లేనప్పుడు ఎలాగైనా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ లేకపోయినా బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. ఎలాగలాగా తూతు మంత్రంగా అయిపోగొట్టేసి సరిపోతుంది కదా అంటున్నారు. తూతు మంత్రంగా చేయడానికి ఇదేమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదుగా చూపించి మాయం చేయడానికి. వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఇంక్లూడింగ్ చేసి డోర్ టు డోర్ వెళ్ళి అమ్మా మన గౌరవ ముఖ్యమంత్రి గారు పలానా రోజు పలానా కార్యక్రమం పెట్టారమ్మా, తప్పకుండా మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పిన మాట వాస్తవం చెప్పాలి కదా. మరి వ్యవస్థ ఉన్నప్పుడు ఆ వ్యవస్థని కింద లెవెల్లో తీసుకెళ్ళాలి అంటే వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ సిబ్బందిని తీసుకెళ్ళి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసిన మాట వాస్తవం. వాళ్ళు చేయబట్టి ఎంతమంది జనం వచ్చారు సార్ ఇక్కడ. వాళ్ళు ఇప్పుడు పబ్లిసిటీ అనేది ఇవ్వాలి కదా, అంతేగాని ఎక్కడ కూడా బలవంత సేకరణ, బలవంత జన సమీకరణ, ఇది జనాలతో చూసేదైతే దీనికి 4 రెట్లు వచ్చేవాళ్ళు జనాలు. బలవంత సేకరణ అయితే దీనికి 4 రెట్లు వచ్చేవాళ్ళు. ఇది బలవంత సేకరణ కాదు, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఓన్లీ. క్రీడల పట్ల మాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చాము. మరి యువకులకి ఈ కార్యక్రమాన్ని పెట్టినప్పుడు కేవలం యువకులకు మాత్రమే రిజిస్ట్రేషన్లు ఎక్కువగా ఉన్నాయి, మహిళలు ఎందుకు చేసుకోవట్లేదు అంటారు? కరెక్టే సార్. మన ఆంధ్రప్రదేశ్ లో ఇంతవరకు కూడా స్పోర్ట్స్ మీద ఎవరో దృష్టి కేంద్రీకరించాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ అండ్ ఓన్లీ వన్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే క్రీడలకి ఇంత ప్రోత్సహించి ప్రతి ఒక్కళ్ళు వెలుగు తీయాలని అనుకున్నారు. ఫస్ట్ టైం ఇది హిస్టరీలో ఫస్ట్ టైం ఏ ప్రభుత్వం కూడా కేరళకి ఇంతవరకు భారీ ఎత్తున చేయలే. జగన్ గారు వేసిన ఫస్ట్ మైల్ రాయిని ఫస్ట్ మీరు అన్నట్టు కరెక్టే, మహిళలే రాలేదని. జస్ట్ ఏంటంటే వాళ్ళకు కొంచెం అవగాహన లేదు. అవగాహన క్యాంపులు జరుగుతున్నాయి. లేడీస్ కూడా టీములు ఫామ్ చేయమన్నారు. లేడీస్ కి సంబంధించిన గేమ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ళకు కూడా త్వరలో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఇప్పుడు వచ్చారు, చాలా మంది వచ్చారు, రాలేదని కాదు, ఇంకొంచెం ఇంట్రెస్టెడ్ గా బయటకు వస్తారు. అంటే ఆడడానికి వచ్చిన క్రీడాకారులకు ఎటువంటి సదుపాయాలు కల్పిస్తున్నారు గ్రౌండ్ లో? గ్రౌండ్ లో వాళ్ళ క్రీడాకారులకు కావాల్సిన మొత్తం A to Z గవర్నమెంట్ తీసుకుంటాం సార్. వాళ్ళకి కావాల్సిన బ్యాట్స్ కానీ A to Z వాళ్ళ గేమ్స్ కావాల్సిన కిట్స్ మొత్తం గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. జస్ట్ వాళ్ళు
ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవడమే. మండల్ లెవెల్ కానీ జిల్లా మన అసెంబ్లీ లెవెల్ కానీ తర్వాత జిల్లా స్థాయిలో ఆడిన వాళ్ళకి తర్వాత ఇది స్టేట్ లెవెల్స్లో ఆడతారు. వాళ్ళకి ప్రైజ్ మనీ వస్తుంది. మండల్ లెవెల్ వాళ్ళకి 35,000, అసెంబ్లీ లెవెల్ వాళ్ళకి 50,000, అలానే మన స్టేట్ లెవెల్లోకి వచ్చేళ్ళకే క్రికెట్ జట్టుకు వచ్చేళ్ళకే 5 లక్షలు అలా ప్రైజ్ మనీస్ కూడా గవర్నమెంట్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఇది ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఇంకా కొంతమంది తెలియకపోవచ్చు ఈ ప్రైజ్ మనీస్ ఉన్నాయని. మీరు కూడా మీ వంతుగా మీడియా పరంగా కూడా మీరు కూడా ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేసి ప్రజలకి తెలియజేయాలి.